ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు తెలిపాయి. ఈ నెల 14న అనారోగ్యంతో ఏఏజీ హాస్పిటల్లో చేరారు రామ్మూర్తి నాయుడు. ఇప్పటికే ఏఏజీ హాస్పిటల్కు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు జరగనున్నాయి. మరికొద్దిసేపట్లో ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన నారావారిపల్లెకు తరలించనున్నారు. అక్కడికి కుటుంబ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రామ్మూర్తి నాయుడు 1994-1999 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న నటుడు నారా రోహిత్ కూడా రామ్మూర్తి నాయుడు కుమారుడే. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అక్కడి నుంచి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఏఎస్జీ ఆసుపత్రికి వచ్చారు. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఆయన నివాళులు కూడా అర్పించారు. కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చారు. మరి కాసేపట్లోనే నారా చంద్రబాబు నాయుడు సోదరుడు పార్థివ దేహాన్ని తీసుకొని ఆయన నేరుగా బయటకు వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆల్రెడీ మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి కొందరు సినీ ప్రముఖులు, అంటే జీవిత రాజశేఖర్ కానీ, అదేవిధంగా మంచు విష్ణు, మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు, మరికొందరు సినీ ప్రముఖులందరూ కూడా నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనకి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటుగా ప్రస్తుతం ఖమ్మం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేరుగా పార్థివ దేహాన్ని తీసుకొని నారావారిపల్లెకి వెళ్తారా, లేదంటే హైదరాబాద్ నారా రామ్మూర్తి నాయుడు సొంత ఇంటికి వెళ్తారా అనేది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఉదయం నుంచి కూడా, అంటే ఈరోజు ఆయన మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఆయన మృతి చెందారని చెప్పేసి ఏఏజీ ఆసుపత్రి వర్గాలు కూడా వెల్లడించాయి. కానీ ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఓదార్చలేదు. సో అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయటకు వచ్చి మీడియాతోటి మాట్లాడిన సిచ్యువేషన్ లేదు. కాబట్టి సో అందుకు నారా రామ్మూర్తి నాయుడు యొక్క అంత్యక్రియలకు సంబంధించిన షెడ్యూల్ ఏంటనేది కూడా ఇంతవరకు మనకి తెలియదు అనమాట. సో మరి కాసేపట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి చెప్తే తప్ప మనకి క్లారిటీ రాదు. సో చూడాలి మరి ఎవరో ఒక కుటుంబం, అంటే నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించిన అంత్యక్రియలు నేరుగా ఇక్కడ నుంచి ఏఎస్జీ ఆసుపత్రి నుంచి నేరుగా వాళ్ళు నారావారి పల్లెకి వెళ్తారా, లేదంటే హైదరాబాద్లోని నారా రామ్మూర్తి నాయుడు సొంత నివాసానికి వెళ్తారా అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో ఏజీ ఆసుపత్రి నుంచి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రియా, చూడాలి. నారా చంద్రబాబు నాయుడు కూడా లోపటే ఉన్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సైదులు అయితే ఇంకా ఎంతసేపట్లో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని అక్కడి నుంచి తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లోనే 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఏఏజీ ఆసుపత్రి నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లోకేష్, అదేవిధంగా సినీ హీరో బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరూ కూడా లోపటే ఉన్నారు. తీసుకొని వాళ్ళు బయట సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా నేరుగా ఇక్కడ నుంచి వాళ్ళు నారావారి పల్లెకి వెళ్తారా, లేదంటే హైదరాబాద్లోని సొంత నివాసానికి వెళ్తారా అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మీడియాతోనే మాట్లాడితే మాత్రమే ఈ స్పష్టత మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఏదేమైనా సరే తమ్ముడి మృతదేహాన్ని చూసినటువంటి నారా చంద్రబాబు నాయుడు వెంటనే కంటిన్యూ చేసి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చినట్టుగా కూడా చెప్తున్నారు. వారి ధైర్యం చెప్పినట్టు కూడా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలోనే రామ్మూర్తి కుమారుడు నారా రోహిత్ సినీ హీరోగా ఉన్నారు. వారి ఈ మధ్య కాలంలోనే అయింది కాబట్టి సో వారిద్దరిని కూడా ఆల్రెడీ నారా రోహిత్ కూడా లోపటే ఉన్నారు. తండ్రి మృతదేహం దగ్గరే నారా రోహిత్ ఉన్నారు. ఆయన్ని దగ్గర తీసుకొని నారా రోహిత్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఓదార్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా
మిగతా కుటుంబ సభ్యులందరినీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఓదార్చినట్టుగా ధైర్యం చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇప్పటికే 12 గంటల 15 నిమిషాలకి ఆయన మృతి చెందినట్టుగా కూడా ఏజీ ఆసుపత్రి వర్గాలు కూడా వెల్లడించాయి. కాబట్టి సో ఇక మరి కాసేపట్లోనే ఆ నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రియా, రైట్ సైదులు అయితే ఇక్కడ రాజకీయవేత్తలతో పాటు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు అక్కడ ఎవరైనా చేరుకున్నారా ఏజీ హాస్పిటల్ దగ్గర? ఎస్, సినీ ప్రముఖుల విషయానికి వస్తే ఇద్దరు ముగ్గురు మాత్రమే. మొత్తం జీవిత రాజశేఖర్ వచ్చారు, నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు, వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. అదేవిధంగా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంచు విష్ణు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నారా రామ్మూర్తి నాయుడు యొక్క పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు, వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చారు. నారా రోహిత్ కూడా లోపటే ఉన్నాడు కాబట్టి నారా రోహిత్ని మంచు విష్ణు దగ్గర తీసుకొని ఓదార్చి ధైర్యం చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఇక మిగిలిన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి చాలా సన్నిహితం అనమాట. ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబంతో గత కొన్ని ఏళ్ళుగా కూడా ఆయన చాలా సన్నిహితం ఉండేది. అదేవిధంగా ఆయనకి కొంతమంది నివాళులు అర్పించినప్పటికీ కూడా ఆయనకి కొంతమంది అంటే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆయన ఓదార్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి 1994లో ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా నారా రామ్మూర్తి నాయుడు ఇద్దరు కలిసి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడే వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు, గెలిచినట్టుగా కూడా మనకి సమాచారం అంటే తెలుసు. సో దానిలో భాగంగా ఆయనకున్నటువంటి సన్నిహితంతో ఇటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మిగిలిన ఆయనకున్నటువంటి కొందరు సన్నిహితులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓదార్చి కుటుంబ సభ్యుల్ని వాళ్ళని దగ్గర తీసి ఓదార్చి ధైర్యం చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో 10-15 నిమిషాల వ్యవధిలోనే ప్రియా నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు అయితే నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఎప్పటి వరకు సందర్శనార్థం ఉంచే అవకాశం ఉంది? అంటే రాజకీయవేత్తలు అలాగే సినీ ప్రముఖులు ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, సో సందర్శనార్థం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఎస్, అంటే వాస్తవంగా ఇక్కడ నుంచి నేరుగా అంటే గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రి నుంచి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఇటు చిత్తూరు జిల్లా నారావారిపల్లెకి తీసుకెళ్తే మాత్రం రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ సందర్శకుల వాళ్ళని చూసేందుకు సందర్శకులందరూ పెద్ద ఎత్తున అక్కడ వస్తారు కాబట్టి వాళ్ళది సొంత గ్రామం కాబట్టి సో అక్కడ ఉన్న వారు ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో వారందరూ కూడా వాళ్ళని చూసేందుకు కడసారి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని చూసేందుకు మధ్యాహ్నం వరకు కూడా అక్కడ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఉంటాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతానైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడితేనే మనకి కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు కాబట్టి ఎవరు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు వచ్చి చెప్తే తప్ప మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు నేరుగా ఇక్కడ నుంచి నారావారిపల్లికి వెళ్తారా, లేదంటే ఇక్కడ నుంచి ఏజీ ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని తీసుకొని హైదరాబాద్లో తన సొంత నివాసానికి వెళ్తారా, అసలు అంత్యక్రియలు రేపు ఏ టైంకి ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా మనకు కొంత స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా, రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు దగ్గరుండి పరిశీలించారు. ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, రేపు ఉదయం 5 గంటలకి ఆ ప్రాంతంలో అంత్యక్రియలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. సో మొత్తం ఎట్లుంది స్కెడ్యూల్? ఇప్పుడు ఈ పార్థివ దేహాన్ని ఎంతసేపట్లో తరలించే అవకాశం ఉంది? రేపు తెల్లవారుజామున 5 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో భౌతికాయాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచి సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటికే అధికారులు ఏదైతే ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యారెడ్డి తదితరులు అక్కడికి నారావారిపల్లికి చేరుకొని సీఎం పర్యటనతో పాటు
అంత్యక్రియల ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ప్రభుత్వ లాంఛనాలతోనే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తుంది. ముఖ్యంగా 94, 99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన నారా రామ్మూర్తి నాయుడుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అనుచరగణం కూడా ఉంది. ముఖ్యంగా అంతకు మునుపు ఏదైతే 77లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ప్రచార బాధ్యతలు నెత్తిన వేసుకుని తిరిగాడు. దీంతో పాటు ఏదైతే క్షేత్రస్థాయిలో కొంత కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించాడు. దీంతో పాటు ఏదైతే అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం, అటు పూతలపట్టు నియోజకవర్గంలో సగం ఏదైతే ఐరాల వరకు ఉండేది, ప్రస్తుతం కాణిపాకం దేవాలయం అభివృద్ధికి కూడా ఇతోధికంగా కృషి చేశాడు. అప్పటి చిన్నపాటి ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించడానికి గ్రామస్తులందరితో సహకారం తీసుకుని ఆలయాన్ని పెద్ద ఎత్తున విస్తరించడానికి గ్రామస్తుల దగ్గర నుంచి భూసేకరణ కూడా ఆయన దగ్గరుండి చేయించాడు. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయం అభివృద్ధి చెందిందంటే నారా రామ్మూర్తి నాయుడు కృషి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని పేరు పెట్టి ప్రతి గ్రామంలోనూ కొంతమంది ఆయనకు అనుచరులు ఉన్న పరిస్థితి. ఇలాంటి వ్యక్తి మరణించాడని తెలియడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకోనున్నారు. దీంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కబడ్డీ అసోసియేషన్ కు 3 సంవత్సరాల పాటు వరుసగా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయికి పోటీలను కూడా తిరుపతిలో నిర్వహించిన నేపథ్యంలో అప్పట్లో ఆయనకు ఈ క్రీడాకారులతోనూ క్రీడా సంఘాలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరంతా కూడా రేపు ఇక్కడికి తిరుపతి ఏదైతే చంద్రగిరికి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగా ఆయన భౌతికాయాన్ని ప్రజల సందర్శనం ఉంచుతారు. ఆ తర్వాత సాయంత్రం కుటుంబ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే తల్లిదండ్రుల సమాధి పక్కనే ఆయన సమాధి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఆయన కూడా ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సాంప్రదాయం ప్రకారం చేయాల్సిన క్రియలు నిర్వహించిన తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచుతారని చెప్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఏదైతే పులివర్తి నానితో పాటు ఇతర నాయకులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రియ, మరోవైపు ఏదైతే వచ్చే ప్రజల సందర్శనార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు వచ్చి తిరిగి వెళ్ళడానికి వీలుగా బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రియ. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.